మీరు అడిగిన వాటికి ఆన్సర్ తీసుకుంటాను. రైట్ మహేష్ గారు మీరు ఏం చెప్తారు? అసలు కాళేశ్వరం వ్యవహారంలో ఏం జరుగుతుంది? ఒక పక్క అవినీతి ఆరోపణలు, కాంగ్రెస్ తో పాటు మీరు కూడా ఎన్నికల సమయంలో చేసినటువంటి పరిస్థితి, ఖచ్చితంగా కూడా కేసీఆర్ త్వరలో జైలుకి వెళ్ళబోతున్నారు లాంటి స్టేట్మెంట్లు కూడా బండి సంజయ్ గారి లాంటి దగ్గర వచ్చాయి. కానీ ఎక్కడ కేసు నమోదైన పరిస్థితి లేదు. కాంగ్రెస్ సర్కార్ ఏమో అటు సిబిఐ ఎంక్వైరీ కోసమని సిబిఐకి లెటర్ రాసినా కూడా కేంద్రం నుంచి రెస్పాన్స్ లేదనేటటువంటి విమర్శలు ఉన్నాయి. అసలు మొత్తం వ్యవహారంలో ఏం జరుగుతుంది? సార్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. సో యాక్చువల్లీ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఒక పెద్ద డిస్కషన్స్ జీ న్యూస్ లో మనం చూస్తా ఉన్నాం గత కొద్ది రోజులుగా. అయితే దీంట్లో ఇంతకుముందు సార్ కూడా చాలా మంచి విషయాలు డిస్కస్ చేయడం. అయితే సాగునీటి విషయంలో తెలంగాణలో రాష్ట్ర ప్రజలంతా కూడా మొన్నటి నుంచి మొదలైన వర్షాలు వచ్చే వరకు కూడా అందరూ అనేకమైన ఇబ్బందులు పడుతూ వాళ్ళు ఏమంటారు ఊపిరిని అరచేతిలో పట్టుకొని చూసినటువంటి రైతులను మనం చూసినాం సార్. ప్రతి చోట కూడా ఈ కాళేశ్వరంతో నీళ్ళు ఇస్తున్నావా, కాళేశ్వరం లేకుండా నీళ్ళు ఇస్తున్నావా అనేది రైతులకు ముఖ్యం కాదు. మనం ఒకరిపైన ఒకరం రాజకీయ విమర్శలు చేసుకోవడం కోసం కాదు. ఇక్కడ మన అల్టిమేట్ గా ఏముండాలంటే తెలంగాణ రైతులకు నీళ్ళు ఎట్లిస్తాము, వాళ్ళు నీళ్లు అందించాలి, పంటను పండించాలనేటువంటి ఒక కాన్సెప్ట్ గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ లేకుండా పోయింది, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి లేకుండా పోయింది. ఎందుకు ఐఎమ్ మేకింగ్ దిస్ రిమార్క్ అంటే ఆనాడు పిల్లలు ఊలిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర సమయంలో మరమ్మత్తు పైన పాలసీ లేకుండా పోయింది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కారణంగా. అయితే వచ్చినటువంటి కాంగ్రెస్ కూడా 30 నెలల నుంచి దానిపైన ఎలాంటి యోచన చేయకుండా, ప్లాన్ చేయకుండా దాన్ని అలాగే గాలికి వదిలేసి వాళ్ళు చేతులు దులుపుకొని ఎన్డీఏసీ అని చెప్పి చేతులు దులుపుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మాటలు కూడా చాలా బాధాకరం సార్. ఇక్కడ నేనేమన్నా కాళేశ్వరము ఆయన కట్టిండు కాబట్టి కూలిపోయింది కాబట్టి ఆయన మీద కోపం ఉండి నేను రైతులకు నీళ్ళు అనడమా ఈయనదా? లేదు, నేను కాళేశ్వరం డైవర్ట్ చేసి డైరెక్ట్ ఎలాగో గోదావరి వరదలు వచ్చినాయి, ఎల్లంపల్లిలో దొరుకుతున్నాయి, ఆ నుంచి నేను మిడ్ మానేరు మిగతా వాటికి మల్లన్న సాగర్ వీటన్నిటికి ఇస్తా అని చెప్పుకుంటా ఆపడమా? ఇది అన్ని చూస్తే రైతులు ఏమనుకుంటున్నారంటే సార్, అరే వీళ్ళిద్దరు కొట్లాడుతున్నారు, మా కోసం మాట్లాడటం లేరా, మా కోసం నీళ్ళు ఇష్టం లేరా అని చెప్పేసి ఈరోజు వాళ్ళు రైతులు బాధపడుతున్నారు సార్. నేను పంటను ఎండబెట్టడం అంటే రైతును హత్య చేయడంతో సమానం. సో ఈ పంట ఎండబెట్టడంలో రెండు ప్రభుత్వాలు, గతంలో టీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్, రెండు ఒకరికొకరు బొమ్మ బొరుసు సార్. నేను ఒక విషయం చెప్తున్నా సార్, కాళేశ్వరం చాలా గొప్పది, ఇంజనీరింగ్ మిరాకిల్స్ అని చెప్తున్నారు కదా. కాళేశ్వరం ప్రాజెక్టు మనం కట్టింది బేసిక్ గా రైతులకు నీళ్ళేయడానికి కదా. 2014 నుంచి 2014లో 19 లక్షల బోర్వెల్స్ ఉంటే 2022లో 26 లక్షల బోర్వెల్స్ అయినాయి. 2024 నుంచి కరెంటు డాటా 2026 తీసుకుంటే సార్ 39 లక్షల బోర్వెల్స్ అయినాయి సార్. 80% ఆఫ్ ద బోర్వెల్స్ అంటే మేజర్ అగ్రికల్చర్ కోసం రైతులు వాడుకుంటారు సార్. ఒకవేళ కాళేశ్వరం మనం వాటర్ ఇచ్చినట్టయితే, గొలుసుకట్టు చెరువులను ఆయకట్టను మొత్తం డెవలప్ చేసినట్టయితే ఎందుకు రైతులకు ఇన్ని గణం బోర్వెల్స్ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రంలో? దీనిపైన ఒకసారి ఆలోచించాలి. కాళేశ్వరం విషయంలో కేంద్రం గతంలో ప్రశంసలు తెలిపింది, ఇప్పుడేమో విమర్శలు చేస్తుంది. వైఖరిలో మార్పెట్టి బీజేపీలో సో వైఖరి లేదు మేడం. మేము మొదటి నుంచి కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు మన రామచంద్రరావు గారు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాళేశ్వరం ఆనాడు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఒక ఏటీఎం అయిందనేది ఏ స్టాండ్ ఉందో ఆ స్టాండ్ మీద మేము స్టాండ్ బై ఉన్నాం. మీకు అంతగానం ఏమైనా ఇబ్బంది ఉంటే రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి మేడం, ఆ సమావేశంలో మేము రిక్వెస్టింగ్ సీఎం గారు, మీరు అసెంబ్లీలో తీర్మానం చేస్తారా? గతంలో ఎట్లయితే 8,000 కోట్లకు మాత్రమే నువ్వు సిబిఐకి ఎట్టి ఎంక్వైరీ ఇచ్చినావు, అట్లా కాదు 83,000 కోట్ల నుంచి 1,43,000 కోట్లకు ఎట్లా బడ్జెట్ పెరిగిందనే దాని మీద సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వమని చెప్పండి. మా నాయకులు రెడీగా ఉన్నారు రేపు సిబిఐ ఎంక్వైరీ చేయడానికి. ఇంతకుముందు శివ గారు కూడా మాట్లాడుతూ బీజేపీ కేసీఆర్ అరెస్ట్ చేస్తామన్నది అని చెప్పారు కదా. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే అది జరిగి ఉండేది ముమ్మాటికి. తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆవాజ్ ఈరోజు నొక్కి పడేసారు. ఈరోజు అప్పుల కుప్ప కావడంలో మేజర్ రోల్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. మొత్తం కార్పొరేషన్లు అన్ని కూడా అన్ని తాకట్టు పెట్టి పట్టుకొచ్చారు మేడం. ఒక్క ఎకరాకు ₹1,00,00,000 పంట వస్తుందని చెప్పేసి అబద్దాలు మాట్లాడినటువంటి కేసీఆర్ గారు ₹1,00,00,000 వస్తాయని చెప్పేసి అన్నాడు. అప్పులు తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు 43,000 కోట్ల నుంచి ప్రారంభమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు 1,48,000 కోట్లకు ఎట్లా మారుతుంది? ఈరోజు ఏ పైపుల నుంచి నీళ్లు ఇస్తారు, ఏ పైపుల నుంచి నీళ్లు తీసుకపోతున్నారు, ఇది కాదు కావాల్సింది తెలంగాణ రైతులకు. నేను ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడైతే ఉందో దానికి 21 కిలోమీటర్ దూరంలో నా ఇల్లు ఉంటుంది, మా పొలాలు ఉంటాయి. మాకు ఈరోజు ఒక్క సుక్క నీరు లేదు అక్కడ. మేము బోర్వెల్ చేసుకొని నీళ్లు తెచ్చుకొని పంటలు పండించుకోవాలి. ఇట్లా అనేక మంది రైతులు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరంతో మా బతుకులు మారతాయి అనుకున్నారు కదా. ఇది తప్పు. నేనేమంటున్నా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కటే శివ గారు, కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్ని నీళ్లు ఎత్తిపోసిన అనేది ఆడిట్ జరిగితే ఇది మొత్తం బయటకు వస్తుంది. దాని మీద ఆడిట్ జరగాలి. గతంలో కూడా 35 రోజులలో జస్ట్ 25 టీఎంసీల వాటర్ మాత్రమే ఎత్తిపోసారు. ఆనాడు ఇక్కడ వాటర్ ఎత్తిపోయాలి, ఆడ వరదలు వస్తే ఏం చేయాలంటే ఎమ్మడే గేట్లు తెరిసిపోయి సముద్రంలో కలవాలి. ఇది జరిగింది రివర్స్ పంపింగ్ కారణంగా. సో కాళేశ్వరం అనేది ఇంజనీరింగ్ మిరాకిల్ కాదు, ఇట్ ఇస్ ఎ వెరీ బ్యాక్ ఫైర్ టు టీఆర్ఎస్ పార్టీ. ఇది బర్డెన్ ఫర్ తెలంగాణ సార్.
అయితే విమర్శలు ఓకే, మరి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ గురించి ఎందుకు మీరు సలహాలు సూచనలు ఎవరు అసలు? సొల్యూషన్ అంటే ఉండాలి కదా. తొలి నుంచి ఎన్నికల సమయం నుంచి కూడా ఓన్లీ విమర్శలు చేస్తున్నారు మహేష్ గారు. అసలు పరిష్కారం ఏంటి? ఒక పక్క తుమ్మిడిహట్టే మొత్తం సర్వరోగ నివారణ కాంగ్రెస్ చెప్తుంది, మళ్ళీ తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ కి మేము వెళ్తాము, రూపకల్పన చేస్తాము, కేంద్రాన్ని ఒప్పిస్తాము, మహారాష్ట్ర ఒప్పిస్తాము ఉంటుంది. లేదు మొత్తం అంతా కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టే మంచిది, వీళ్ళకి చేత కావట్లేదని బీఆర్ఎస్ అంటుంది. ఏది అసలు పరిష్కారం ఏంటి? సో సార్ ఇప్పుడు సొల్యూషన్ విషయంలో మేము ఒకవేళ అధికారంలో ఉంటే దీనికి సొల్యూషన్ డెఫినెట్ ఇచ్చాం. అయినప్పటికీ కూడా బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ పార్టీ ఆఫ్ తెలంగాణ పీపుల్ గా మేము ఏమనుకుంటామంటే, మేము ఏం చేసినామంటే డ్యామ్ కూలిపోయిన తర్వాత తెలంగాణ ఉన్నటువంటి స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేతులు ఎత్తేస్తే వెంటనే మా కిషన్ రెడ్డి గారు ఒక లెటర్ రాయడం జరిగింది నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో. ఆనాడు ఇమీడియట్లీ ఇరిగేషన్ మినిస్టర్ గారికి రిప్రజెంట్ చేస్తే ఎన్డీఎస్ఏ వచ్చి దీనిపైన మొత్తం నివేదికలు ఇచ్చింది. 3 నివేదికలు ఇచ్చి సార్ గివి చేయండి, గిట్లయితే రైతులకు నీళ్లు పోతాయని చెప్పింది. అవి గవి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు వెనకాడికి వేసింది. డబ్బులు లేవు రిపేర్ చేయడానికి అన్న కారణంగా ఈరోజు రైతులకు నీళ్లు ఎట్లా ఇస్తావు? పోనీ ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఏం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం? అక్కడ నుంచి మనకున్నటువంటి ఇప్పుడు ఈ రోజు కడెం ప్రాజెక్టు నిండింది కాబట్టి అక్కడ నుంచి నీళ్లు ఎత్తేసారు కాబట్టి మల్లాడ సాగర్ ఏదైతే ఎల్లంపల్లి పోయి ఈ రోజు కొంత రైతులకు ఊపిరి వచ్చినట్టయింది మొన్న పడ్డ వర్షాల కారణంగా. ఒకవేళ వర్షాలు పడకపోతే ఈ రోజు జీరో. రెండోది నేను ఏమంటున్నా, నష్టపోతున్న రైతులకు ఎంతో కొంత భరోసా బాధ్యత ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది కదా. ఎందుకు తెలంగాణ లోపల ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇంప్లిమెంట్ చేయట్లేదు? ఒకవేళ ఇంప్లిమెంట్ చేసినట్టయితే 25 నుంచి 35 కోట్ల రూపాయలు రైతులకు ఇష్టం కదా. ఈరోజు పంట నష్టపోయిన రైతులకు ఇచ్చేవాళ్ళం కదా. ఈరోజు క్రాప్ హాలిడే ప్రకటించిన పరిస్థితి వచ్చింది ఎల్నివో కారణంగా. దీనిపైన ప్రభుత్వం ఎందుకు రెస్పాండ్ కావట్లేదని బీజేపీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము కేంద్రం నుంచి రైతుల పక్షాన ఉన్నాం. రైతులను ఆదుకోవడానికి నరేంద్ర మోడీ గారి సర్కార్ ముందు రైతుల పక్షానే ఉన్నారా? ఎందుకంటే కాళేశ్వరం నుంచి మొదటి నుంచి బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తూ వస్తుంది. ఏంటి అంటే తెలంగాణ నీటి అవసరాలకు కేంద్రం ప్రత్యామ్నాయంగా ఏం ప్రణాళిక సూచిస్తోంది? అసలు సహాయ సహకారాలు ఏం చేస్తున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వీళ్ళు 30,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును మొదలు పెట్టిన తర్వాత డిపిఆర్ పట్టుకొని కేంద్రం దగ్గర పోయి పర్మిషన్స్ కోసం. దెర్ ఇస్ నో సాయిల్ టెస్ట్, దెర్ ఇస్ నో టెక్నికల్ డాటా, దెర్ ఇస్ నో ప్రాపర్ డిపిఆర్ ఆన్ కాళేశ్వరం మేడం బిఫోర్ గోయింగ్ టు సెంట్రల్ గవర్నమెంట్. పోయి కేంద్రం దగ్గర పోయి మాకు ఒక 50,000 కోట్లు కావాలి, మేము కాళేశ్వరం కడుతున్నాం అంటారు. 25,000 కోట్లు కావాలి, దీనికి జాతీయ హోదా కావాలంటారు. మేడం జాతీయ హోదా కావాలన్నా నీకు కేంద్రం నుంచి ఫండ్స్ కావాలన్నప్పటికీ అప్పటికి నువ్వేం చేయాలంటే ఫస్ట్ డిపిఆర్ ఇవ్వాలి, కేంద్రం అప్రూవల్ తీసుకుంటా, పని మొదలు పెట్టాలి. నువ్వు పని మొదలు పెట్టుకొని నాకు మీ డబ్బులు వద్దు, నేను కార్పొరేషన్ నుంచి నిధులు తీసుకొచ్చుకుంటా అని చెప్పేసి అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కుదోబెట్టి అప్పులు తీసుకొచ్చి కట్టిండు మేడం. దీంట్లో బీజేపీ